దానికి వాళ్ళు అడిగారు, అరే రాజధాని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయితే మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి నీకు? ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయితే నేను డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు కదా, రొటీన్ ఫండింగ్ వస్తుంది. నువ్వు టు బీ క్యాపిటల్ కదా, రాజధాని కన్స్ట్రక్షన్ కి నీకు డబ్బులు ఇచ్చాం అంటే ఏంటి, లేకపోతేనే కదా నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకునేది. నువ్వు దానికి దీనికి అసలు అర్థం ఎక్కడ ఉంది అబ్బాయి అని అడిగారు. దాంతో పాటు రాజధానికి సంబంధించి నీకు ఆల్రెడీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చట్టం చేయబడింది కదా, విభజన చట్టమే 10 సంవత్సరాలు. అది రాజధానిగా ఉండగా రెండో రాజధాని ఎట్ట పెడతావు నువ్వు? కాన్స్టిట్యూషనల్ గా వైలేషన్ అవుతుంది కదా, రేపు పొద్దున కోర్టుకి వెళ్తే పేచీ అయిపోతుంది. కాబట్టి నువ్వు కట్ ఆఫ్ డేట్ ఏదంటే 2024 జూన్ 2 వరకు నీకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని విభజన చట్టంలో ఉంది. పార్లమెంట్ ఆమోదించిన చట్టం, రాష్ట్రపతి ఆమోదించిన చట్టం. కాబట్టి ఆ రోజు నుంచి రాజధాని అని అనుకో నువ్వు, అది రాసి పంపించు అని చెప్పింది. అది వీళ్ళు మళ్ళీ తయారు చేసి పంపించడానికి ఈ దఫా కొంచెం తెలివిగా చేసిన పని ఏంటంటే, కాగితం పట్టుకుని ముందెళ్ళా మరి ఇట్లాగా అంటే వాళ్ళు అక్కడ లీగల్ ఒపీనియన్ అడుగుతారు, అటార్నీ జనరల్ అడుగుతారు అనమాట. అటార్నీ జనరల్ చెప్పింది ఏంటంటే, ఇది క్యాజువల్ గా అసలు రాజధాని మనకు సంబంధించిన వ్యవహారం కాదు, సెంట్రల్ కి సంబంధించిన వ్యవహారం కాదు. వాళ్ళు మీకు పంపిస్తే, క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఇది రాజధాని అని హోంశాఖ నుంచి వాళ్ళకి లెటర్ పంపించేస్తే అయిపోతుంది, ఓకే అని చెప్పేసి ఇక నుంచి అడ్రస్ చేంజ్ అక్కడికి పెట్టుకుంటారు అంతే. దానికి అది మొత్తాన్ని ఒక నగరంగా చేసుకోవడము రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం.